నా పేరు తిమ్మప్ప. నేను బీటెక్ స్టూడెంట్. నా యొక్క ప్రశ్న షెఫీ గారికి, యేసు తనకు తానుగా ప్రాణంను సిలువపై అర్పించుకున్నారు అని మీరు బైబిల్ మంచిగా చదివితే అర్థమవుతుంది. సోదరులు తిమ్మప్ప గారు ఒక సలహా ఇస్తున్నారు. మీరు బైబిల్ మంచిగా చదివితే మీకు అర్థమవుతుంది యేసువారు తనకు తానుగా సిలువపై మరణించారని. అసలు బైబిల్ మంచిగా చదివితే ఏమర్థమవుతుంది అంటే, ఉదాహరణకి మీరు అన్నారు యేసువారు తనకు తానుగా ప్రాణాలు పెట్టారు, తన ప్రాణుగా సిలువ మీద మరణించారని. తనకు తానుగా ప్రాణాలు పెట్టడం, తనకు తానుగా మరణించడం అంటే ఎలా ఉండాలి? ఉదాహరణ చూడండి. దేశ స్వతంత్రం కోసం అనేక మంది స్వతంత్ర యోధులు పోరాడారు, తమ ప్రాణాలు పెట్టి పోరాడారు. అప్పుడు తప్పించుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేయలేదు, ధైర్యంగా వెళ్ళేసి పోరాడారు. బైబిల్లో కూడా ఉదాహరణ, యోనా పడవలో ప్రయాణం చేసేటప్పుడు తన తోటు ఉన్నటువంటి పడవలో ఉన్న వారి ప్రాణాలు కాపాడడం కోసం ఏమంటారు, నన్ను సముద్రంలో పడవేయండి అని తన్ను తాను అర్పించుకుంటారు. ధైర్యంగా తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. మరి యేసువారు తనను తానుగా అర్పించుకున్నారా? బైబిల్లో బాగా చదివితే అర్థమవుతున్న విషయం ఏంటంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యంలో యేసువారిని పట్టుకోవాలి అంటే సిలువకి అప్పగించడం కోసము, పట్టుకోవడం కోసం వచ్చినప్పుడు యేసువారు వెళ్ళి పట్టుబడ్డారా? లేదు. యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వాక్యంలో యేసువారి చేతుల్లో నుంచి తప్పించుకుని పారిపోయారు. తప్పించుకుని ఎందుకు పారిపోయారు? తప్పించుకుని పారిపోయారంటే తను తాను అర్పించుకున్నట్లా? కానే కాదు. మరియు అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 54వ వాక్యం చూసినట్లయితే అక్కడ యేసువారు యూదులలో బహిరంగంగా సంచరించడం మానేశారు. ఇంకా యూదులు కనబడడం మానేసి రహస్యంగా ఉండడం మొదలుపెడతారు. యోహాను సువార్త 11వ అధ్యాయం 54వ వాక్యం ప్రకారంగా యేసువారు ఆ ప్రాంతాన్ని వదిలేసి ఒక అరణ్య ప్రదేశంలో ఉన్నటువంటి ఒక ఎఫ్రాయిం అనే పల్లెటూరుకి వెళ్ళేసి ఆ పల్లెటూరులో ఉండడం మొదలు పెడతారు. అక్కడ దాచుకుంటారు. అక్కడ అంటే తనకు తను అర్పించుకున్నారా? మరి పరిశీలించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వాక్యం ప్రకారంగా యేసువారు గెత్సేమనే తోటలోకి వెళ్ళి అక్కడ శిష్యులతో పాటు అక్కడ దాచుకుంటారు. అంటే తను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 37 నుండి 39 వాక్యాలు పరిశీలిస్తే యేసువారు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. దేవా, నీకు సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురుని తొలగిపోనివ్వు, నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వాక్యంలో ఎంతగా ప్రార్థన చేస్తున్నారంటే, ఎంతగా వేదన పడుతున్నారంటే యేసువారు తన చెమట నేలపడుచున్న రక్తపు బిందువు వరకు కారుతుంది. అంటే దీన్ని చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి బాగా భయప్రాంతులైనప్పుడు తన శరీరంలో ఉన్నటువంటి రక్తపు నాళాల చిన్న చిట్లిపోయి చెమట రూపంలో రక్తం బయటకు వస్తుంది. దీన్ని హెమటోడ్రోసిస్ అని అంటారు. అంతగా యేసువారు భయపడ్డారు. యేసువారు తనంతటిగా తాను అర్పించుకున్నారు. బైబిల్లో అర్థమవట్లేదు. చివరగా బైబిల్ ప్రకారంగా యేసువారు శిలువ మీద ఉన్నప్పుడు కూడాను మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యం ప్రకారంగా యేసువారు ఉన్నారు, ఏలీ ఏలీ లామా సబక్తాని అంటున్నారు. నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలిపెట్టేశావు, నా చెయ్యి ఎందుకు వదిలేసావు అంటున్నారు. అంటే యేసువారికి ఏమాత్రం చనిపోవడం ఇష్టం లేదు, తప్పించుకునే ప్రయత్నం చేశారు. కాపాడమని దేవుడికి ప్రార్థన చేశాడు. దేవుడు యేసుని కాపాడుకున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యంలో అదే తెలుస్తుంది. యేసువారు మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. అంటే యేసువారు అర్పించుకున్నాడని బైబిల్లో బాగా చదివితే అలా అర్థం కాలేదు. యేసువారికి చనిపోవడం ఇష్టం లేదని, దేవుడు యేసుని కాపాడుకున్నాడనే బైబిల్ చదివితే అర్థమవుతుంది. మీకు మరిన్ని వివరాలు కావాలంటే నేను ప్రసంగించినట్టు యేసు శిలువ వాస్తవాలని సిడి చూడండి. యేసువారు శిలువపై చనిపోయారా లేదని అబ్రహం కాకిలేటి పాస్టర్తో, జోసెఫ్ ఎడ్వర్డ్ పాస్టర్తో 2 డిబేట్స్ జరిగాయి. ఈ డిబేట్స్ సిడీస్ కూడా చూడండి, మీకు వివరంగా అర్థమవుతుంది. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. సోదరుడు షఫీ గారి కోసము రెండవ ప్రశ్న. నమస్కారం షఫీ గారు. మీరు అన్నారు పాత నిబంధనల్లో యేసుక్రీస్తుల వారి గురించి మరి ఏ ఛాయారూపకమైన వాక్యం లేదని చెప్పినారు. పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించినటువంటి ఒక మాటను కూడా నేను ఉటంకించాలనుకుంటున్నాను. దయచేసి మరి మీరు అనేదా భావించొద్దు. మా ప్రశ్న ఏంటంటే, యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఇది ఒక ఓల్డ్ టెస్టిమెంట్ విభాగము. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయాడు అనుటకు ఛాయారూపకమైన ఓల్డ్ టెస్టిమెంట్ వర్షన్ చెప్తున్నాను. ఇది డిబేట్లో ఏంటంటే మీ వర్షనే కరెక్ట్ అని మీరు చెప్తున్నారు కనుక మీరు కూడా ఈ నా వర్షన్ కూడా మరి ఒకసారి ఆలోచించాలని చెప్పి మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్, మీ పేరు చెప్పారండి? శాంతికుమార్ గారు. శాంతికుమార్ గారు చాలా చక్కగా నా ప్రసంగం విన్నారు కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నారు. అయితే వారు అడుగుతున్న విషయం ఏమిటంటే, మరి యేసువారు మానవాళి పాపాల కోసము చనిపోతారని 3 రోజుల తర్వాత తిరిగి లేస్తారని ఒక్క ఛాయ కూడా పాత నిబంధనలో లేదు అని నేను చెప్పాను. మరి సోదరుల వారు ఒక ఛాయని చూపిస్తున్నారు. యోనా గ్రంథంలో నుంచి 1వ అధ్యాయం 17వ వాక్యంలో నుంచే యోనా ఎలాగున 3 రోజులు తిమింగళం గర్భంలో, మత్స్యం గర్భంలో ఉన్నారో ఇదే విధంగా యేసువారు కూడా ఉన్నారు 3 రోజులు అని చెప్పేసి చూపిస్తున్నారు. అయితే ఏ ఛాయ అయితే మీరు చూపిస్తున్నారో
అదే ఛాయని మీరు గమనిస్తే యేసువారు కూడా కొత్త నిబంధనలో తెలియచేయడం జరిగింది. యోనా ఏలాగున 3 రాత్రింబవళ్ళు తిమింగళము గర్భంలో ఉండెనో అలాగున నేను ఈ మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో ఉంటాడు అని చెప్పారు. ఇది లేఖనం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, యోనా 3 రాత్రింబవళ్ళు బ్రతికి ఉన్నాడా? మత్స్య గర్భంలో చనిపోయి ఉన్నాడా? యోనా బ్రతికి ఉన్నాడు. యేసువారు కూడా బ్రతికే ఉన్నారు. యోనా చనిపోయి మత్స్య గర్భంలో 3 రోజుల తర్వాత తిరిగి లేచారా? పునరుత్థానం జరిగిందా యోనాది? జరగలేదు. యేసువారిది కూడా పునరుత్థానం జరగలేదు. యోనా లాంటి యోనా ఛాయ, యోనా 3 రాత్రింబవళ్ళు ఉన్నారు, సజీవముగా ఉన్నారు. అదేవిధంగా యేసువారు కూడా 3 రాత్రింబవళ్ళు భూగర్భంలో సజీవంగానే ఉన్నారు, మరణించలేదు. అంటే యోనా మరణిస్తే యేసువారు మరణించినట్లు, యోనా చనిపోయి 3 రోజులతో తిరిగి లేస్తే యేసువారు చనిపోయి 3 రోజులతో తిరిగి లేచినట్టు యోనా సజీవంగానే ఉన్నారు, యేసువారిగా సజీవంగానే ఉన్నారన్న విషయము మీకు తెలియజేస్తున్నాను. ఈ ఛాయనే మనం అర్థం చేసుకోవాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, పూర్తి పాత నిబంధనలు యేసువారు చనిపోయి 3 రోజుల తర్వాత తిరిగి లేచారు, ఇది మానవాళి పాపాల కోసము అని అనడానికి కోసం ఒక్క ఛాయ కూడా పూర్తి పాత నిబంధనలో లేదు అని మీకు తెలియజేస్తున్నాను. మీ ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. ఇప్పుడు సోదరీమణుల వైపు నుంచి ప్రశ్న. అస్సలాము అలైకుం, నా పేరు ఫిర్దోస్. నా ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ క్వశ్చన్ బ్రదర్ షఫీ గారికి. ఏదో 1-2 సార్లు తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, కానీ మాటికి తప్పులు చేస్తే దేవుడు ఎలా క్షమిస్తాడు? సోదరిమణి అడుగుతున్నారు తన క్రైస్తవ స్నేహితురాలి యొక్క ప్రశ్న అనేసి. దేవుడు పాపాలు క్షమిస్తాడు అన్నారు కదా, 1-2 సార్లు తప్పులు చేస్తే క్షమిస్తాడు, కానీ మాటికి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం. అంటే మాటికి తప్పు చేస్తే క్షమించాడు కాబట్టి ఒకేసారి బలి జరిగింది అని చెప్పాలనుకున్నారు మీ క్రైస్తవ సోదరిమణి. యేసు బలి జరగలేదు. మానవుడు బలహీనుడు, మానవుడు తప్పులు చేస్తూ ఉంటాడు, పొరపాట్లు చేస్తూ ఉంటాడు, మానవుడితో తప్పులు జరుగుతుంటాయి. మానవుడిని పుట్టించినటువంటి సృష్టికర్తన దైవము గఫూరు రహీం, ఆయన అమితంగా క్షమించేవాడు, ఆయన అమితంగా క్షమించాడు. ఖురాన్లో 234 సార్లు అల్లా అమితంగా క్షమించేవాడని తెలియచేయడం జరిగింది. క్షమించడం అంటే మీరు క్షమాపణ కోరుకుంటే క్షమించడం జరుగుతుంది. మనం బైబిల్లో చూసుకున్నాం కానీ లూకాసు వార్త 17వ అధ్యాయం 3-4 వాక్యాలలో, నీ సహోదరుడు నీ ఎడల ఏదైనా తప్పిదము చేస్తే అతనిని నువ్వు గద్దించాలి, అతడు మారు మనసు పొందితే అతనిని నువ్వు క్షమించాలి. 1 దినమున 7 మారులు తప్పిదము చేసి 7 మారులు మారు మనసు పొందినా కానీ అతన్ని క్షమించాలి అని ఉంది. 1 రోజులో 7 సార్లు తప్పు చేసి 7 సార్లు క్షమాపణ కోరినా క్షమించాలి. ఎవరు? ఒక మానవుడు మరొక మానవుడిని. ఇదే విషయం మత్తయి సువార్తలో చూసుకున్నా కానీ 18వ అధ్యాయం 21-22 వాక్యాలలో పేతురు యేసువారిని అడుగుతున్నాడు, ఏమని? నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే అతన్ని నేను ఎన్ని మారులు క్షమించాలి? 7 మారుల మట్టికా? 7 మారులు క్షమించాలా అంటే యేసువారు ఏమంటున్నారు తెలుసా? 7 మారుల మట్టికి కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు అంటున్నారు. నీ సహోదరుడు నువ్వు తప్పు చేస్తే మారు మనసు పొందితే 70 సార్లు క్షమించాలి, మళ్ళీ 70 సార్లు క్షమించాలి, మళ్ళీ ఇట్లా 7 సార్లు. అంటే ఒక మానవుడే ఇంత క్షమించాలంటే అల్లా ఇంకెంతగా గొప్ప క్షమించేవాడు. అల్లా గఫూరు రహీం 234 సార్లు అల్లా ప్రకటించుకున్నాడు, అల్లాహు గఫూరు రహీం, అమితంగా క్షమించేవాడు అనేసి. ఇదే ప్రవక్త మూసారు ఒక దువా కూడా నేర్పారు, అల్లాహుమ్మా ఇన్నక అఫూన్ తుహిబ్బుల్ అఫ్వా ఫాఫోని. అల్లా తుహిబ్బుల్ అఫ్వా, పాపాన్ని క్షమించడాన్ని ఇష్టపడేవాడు. కాబట్టి కండిషన్ ఏంటంటే తప్పు కావాలని చేసి కావాలని మరడం కాదు, తప్పు జరిగినప్పుడు ఎంత చిత్తశుద్ధితో అల్లా వైపు మరలుతున్నారు, ఎంత చిత్తశుద్ధితో క్షమాపణ కోరుతున్నారు అన్నది అల్లా చూస్తాడు. అంత చిత్తశుద్ధితో క్షమిస్తాడు, మళ్ళీ ఆ పాపాన్ని అల్లా గుర్తు కూడా చేసుకోడు. కాబట్టి అల్లా అమితంగా క్షమించేవాడు, యేసు బలి అవసరం లేదు అన్న విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు సోదరుడు షఫీ గారి కోసం ప్రశ్న. నా పేరు సురేందర్. నా యొక్క ప్రశ్న షఫీ గారికి, జన్మత పాపం లేకపోతే స్త్రీ పురుషులకి శాపం ఎందుకు వచ్చింది? అక్కడే స్వర్గంలో జంతు బలి ఎందుకు ఉంది? సోదరులు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. జన్మతః పాపం మన ప్రసంగంలో మనం చూసాం, మానవుడు జన్మతా పాపి కాదు అని. మరి సోదరులు ప్రశ్నిస్తున్నాడు, మానవుడు జన్మతా పాపం అనేది లేకపోతే స్త్రీ పురుషులకి శాపం ఎందుకు వచ్చింది అని అడుగుతున్నారు. ఈ స్త్రీ పురుషుల శాపం గురించి ప్రస్తావన ఆదికాండంలో కనబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయంలో అక్కడ దేవుడు ఆదం అలైహిస్సలాంని అడుగుతున్నారు, ఆదముని అడుగుతున్నారు, ఏమని? నిన్ను పండు తినొద్దని నేను చెప్పాను కదా, ఎందుకు తిన్నావు అంటే ఆదం అంటున్నాడు, నీవు నాకిచ్చిన స్త్రీయే నాకు పండు తినవని చెప్పి ఇచ్చింది. అప్పుడు దేవుడు స్త్రీని అడుగుతున్నాడు, నువ్వెందుకు పండు తిన్నావు అంటే, ఈ సర్పం నాకు మోసం చేసింది, ఈ సర్పం నన్ను మోసం చేసింది అని చెప్పేసి ఆ స్త్రీ సమాధానం చెప్పింది. అప్పుడు దేవుడు స్త్రీ పురుషుల్ని కాదు సర్పాన్ని కూడా శపించినట్టుగా ఆ వాక్యాలో కనబడుతుంది. ఏం శపించాడు చూడండి. అక్కడ
ఆదికాండం 3వ అధ్యాయము 14 నుంచి 17 వాక్యాలు మనం పరిశీలించినట్లయితే సర్పాన్ని శపిస్తున్నాడు. నువ్వు బ్రతుకు దినములన్నీ కూడాను నీ కడుపుతో ప్రాకుదువు, మన్ను తిందువు, మట్టి తిని బతుకుతావు అని చెప్పేసి సర్పాన్ని. స్త్రీని ఏమని శపిస్తున్నాడు అక్కడ అంటే, నీకు ప్రసవ వేదనను అధికం చేస్తాను, గర్భ వేదనతో నువ్వు పిల్లల్ని కంటావు అని స్త్రీకి శాపం ఉంది. పురుషుడికి ఏమిందంటే, నువ్వు ప్రయాసతో బ్రతుకుతావు, నువ్వు ఏదైతే పంట తింటావో చాలా కష్టపడితే కానీ నీ పంట నీ చేతికి రాదు అని పురుషుడిని శపించినట్టుగా ఉంది. మరి ఇది ఆదం హవ్వ తప్పు చేసే భూమి మీద ఉన్న మానవులందరికీ శాపం వచ్చేసిందా? అలాగే కనబడుతుంది కదా. వాస్తవం ఏమిటని మనం పరిశీలిస్తే చూడండి, ఆ శాపం ఏంటి? సర్పాన్ని శపిస్తున్నాడు. నీవు బ్రతుకు దినములన్నీ కూడా నీ కడుపుతోనే పాకుతావు, మన్ను తింటావు. వాస్తవం ఏమిటంటే పాములు మన్ను తినవు, అంటే మట్టి సర్పాలు తినవు. దేవుడు శపిస్తున్నాడు మన్ను తిని బతుకుతావు అని చెప్పేసి పాములు మన్ను తినడం లేదు. అంటే దేవుడు శపించిన శాపం పూర్తిగా రాలేదా పాము మీదకి? ఎందుకు ఇక్కడ లోపం కనబడుతుంది? చూడండి, ఎక్కడైనా దేవుడు ఏదైనా విషయం తప్పుగా చెప్తాడా అంటే దేవుడు చెప్పింది తప్పుగా ఉండదు. ఎక్కడైనా తప్పుగా ఉందంటే దేవుడు చెప్పింది కాదు. ఈ వాక్యం దేవుని వాక్యమై ఉండదు. దేవుని వాక్యం అంటే సర్పము మన్ను తింటూ ఉండాలి. రెండోది, స్త్రీ గురించి శపించడం జరిగింది, ప్రసవ వేదనతో నా పిల్లల్ని కంటావు అని చెప్పేసి. ఎందుకంటే ఇది జన్మతా పాపం ఉంది కాబట్టి అంటున్నారు. నేను అడుగుతున్నాను, ఈరోజు ఈజీ డెలివరీస్ వచ్చేసాయి, మత్తు ఇంజెక్షన్స్ వచ్చేసాయి, ఎలాంటి వేదన లేకుండా కూడా పిల్లల్ని కంటున్నారు. అంటే దేవుని యొక్క శాపం యొక్క ఎఫెక్ట్ తగ్గిపోయిందా? శాపాన్ని తప్పించుకుంటున్నారా మానవులు? అనేక మంది స్త్రీలకి సంతానమే కలగడం లేదు, అంటే వాళ్ళకి గర్భవేదనే లేదు. వారి మీద జన్మతా పాపం రాలేదనా? దేవుడి శాపం వారి మీద లేదనా? మరొక విషయం, జన్మతాపం ఎలా క్షమించబడుతుందంటే మన క్రైస్తవ సోదరులు అంటారు, యేసును నమ్ముకుంటే, యేసు శిలువను నమ్ముకుంటే క్షమించబడుతుందని. మరి క్రైస్తవ సోదరీమణులు యేసు శిలువను నమ్ముకున్నారు, వారి జన్మతాపం క్షమించబడింది కదా. మరి వాడికి ప్రసవ వేదన లేకుండానే పిల్లలు కలుగుతున్నారా? లేదు కదా. ఎందుకని ఈ లోపం కనబడుతుంది అంటే దేవుడు చెప్పిన వాక్యాలు కావు. పురుషులు కష్టపడి పంట సంపాదించుకొని తినాలి అంటే ఈరోజు అనేక లక్షల మంది ఏమాత్రం కష్టపడకుండా తినేవాళ్ళు ఉన్నారు. తాత ముత్తాతల ఆస్తుల మీద ఆధారపడుతున్నారు. మరి వారి మీద దేవుడి శాపం రాలేదా? ఈరోజు ప్రతివాడు తన వంటని తన వండుకొని తింటున్నాడు ప్రతి ఇంట్లో కూడా. ఇంతకుముందు ఎవరి పంటని వాళ్ళు పండించుకొని తినేవారు. అప్పుడు చూస్తే అరే ఎవరి పంటలు వాడు పండించుకున్నారు కదా అన్న కాలంలో ఆ విషయం తెలిసిన వ్యక్తి రాసి ఉండవచ్చు, కానీ ఇది దేవుడు చెప్పిన వాక్యాలు కావు. మరి స్త్రీ విషయంలో ఈ గర్భము శాపమని ఏదైతే చెప్తున్నాడో బైబిల్లో చెప్తుంది. కీర్తన 127 అధ్యాయం 3వ వాక్యంలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానం అని ఉంది. దేవుడిచ్చు బహుమానం తప్ప శాపం కాదు. ఈ వాక్యాలు దేవుడు చెప్పిన వాక్యాలు కావు. ఎందుకంటే దేవుడు చెప్పాడు, యెహెజ్కేలు 18వ అధ్యాయం 20వ వాక్యం ప్రకారంగా వాక్యం ఉంది, పాపము చేయవాడే మరణమొందవలెను, తండ్రి యొక్క దోషశిక్ష కుమారుడు మోయడు. ఆదాం పాపం మానవులందరికీ రాలేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. మరి స్వర్గంలోనే జంతు బలి ఇచ్చినట్టుగా ఉందంటున్నారు. అక్కడ జంతు బలి ఇచ్చినట్టుగా స్వర్గంలో లేదు. ఆదికాండం 3వ అధ్యాయం 21వ వాక్యంలో చర్మపు చొక్కాయలు ఆదాం హవ్వకి తొడిగించినట్టుగా ఉంది. చర్మంతో చొక్కాలు తయారు చేసి వాళ్ళకి తొడిగించారు. చర్మపు చొక్కాలు తయారు చేయడం కోసం జంతు బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు అనుకుంటే చర్మం కాదు ఏదైనా వస్తుంది కదా. ఒకవేళ మీరు అన్నట్టుగా జంతు బలే జరిగింది వాళ్ళ పాపం కోసం అంటే గొడవే లేదు, వారి పాపం ఆ బలితో అప్పుడే క్షమాపణ జరిగితే ఇప్పుడు జన్మత పాపమే ఉండదు, పాపం సంక్రమించదు. కాబట్టి మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను.